ఇక అప్డేట్స్ చూద్దాం. నేటి నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఇవాళ మిర్యాలగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, ఎన్నికల ప్రచార సభల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, భూపాలపల్లి, మెదక్ జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ పద్మ. నేడు నుండి సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి పలు ప్రాంతాలలో భారీ బహిరంగ సభలు పెట్టనున్నారు. నేడు అందులో భాగంగానే మిర్యాలగూడ సంబంధించినటువంటి ప్రాంతాలలోని మున్సిపల్ సంబంధించిన ఎన్నికల ప్రచారం సంబంధించిన భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఇక మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, ఎన్నికల ప్రచారంలో సంబంధించినటువంటి సభలను పాల్గొంటూ ఈ నెల 5న చొప్పదండి, 6న నిజామాబాద్ రూరల్లోని సీఎం సభలు ఉంటాయి. ఈ నెల 7వ తారీఖున పరిగిలో ఉంటుంది. 8న భూపాలపల్లి, 9న మెదక్ జిల్లాలోని సీఎం సభలు పెద్ద ఎత్తున భారీ ఎత్తున సభలు పెట్టనున్నట్లు కూడా ఇప్పుడే అధికారికంగా తెలపడం జరిగింది. దీంతో పాటు గత ప్రభుత్వంలో కాకుండా నేడు ఇంతవరకు జరిగినటువంటి ప్రజా పరిపాలన, సంక్షేమ పథకాలన్నింటినీ అమలు పరుస్తున్న విధానం, ప్రజలకు చేరువవుతున్న సంక్షేమ పథకాల గురించి ఈ భారీ బహిరంగ సభల్లోని వివరిస్తారు. అందులో భాగంగా అంటే ప్రజల యొక్క పరిపాలన విధానం మెరుగుపడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా వివరించనున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ సభకు సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా అంటే పార్టీ శ్రేణులే కావచ్చు, దానికి సంబంధించినటువంటి వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేట్ సంబంధించినటువంటి ఎలక్షన్లలోని అన్ని భాగాలను సమన్వయం చేస్తూ పూర్తి మెజార్టీతో గెలవాలనేదే ఈ సంబంధించినటువంటి సందేశం కూడా ఉంటుందనేదే పలు రాజకీయ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభలో నేడు మిర్యాలగూడలోని ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఈ సభకు పూర్తి జన సమీకరణతో పాటు ప్రజాప్రతినిధులు, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా పాల్గొని ప్రజలకు చేరువ కావడానికి కావాల్సిన సంక్షేమ పథకాల గురించి ముందస్తుగానే చర్చలు జరుపుకున్న తర్వాతనే పూర్తిగా సభకు విజయవంతం చేయాలంటూ కూడా పలు రాజకీయ నాయకులు కూడా సమన్వయం చేస్తున్నటువంటి పరిస్థితి. పద్మ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.